ఏం చంద్రశేఖర్ గారు, ఈ పరిస్థితి మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ప్రత్యేకించి వృద్ధులు కానీ వీళ్ళంతా ఎట్లా ఈ పరిణామం? ఇప్పుడు ఈనాడు వాళ్ళు మీరు టీడీపీ మీద నెట్టేశారని ఎదురు నెపం నెడుతున్నారు. అందరికీ నమస్కారం సార్. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక ధృతరాష్ట్రుడిలాగా మారిపోయినటువంటి పరిస్థితి, ఒక విలన్ లాగా. ప్రజలకు మంచి చేయటం ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అయితే, మంచి చేస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒక రాక్షస ఆనందాన్ని పొందటం చంద్రబాబు నాయుడు గారి విధానంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి ఈరోజు 1వ తారీఖు పొద్దున్నే ఉదయాన ఈ సమయానికి దాదాపు 70-80% వాళ్ళకి ఇచ్చేసి ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 58 నెలల కాలంలో ఏ రోజు కూడా లేటు లేకుండా ఒకే రోజు 1వ తారీఖు రోజు డెలివరీ చేసేటటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు గంటల కొద్దీ ఆ వృద్ధుల్ని ఆ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఆ ఎండలో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్ననే విశాఖలో ఒక మహిళ ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల నాకు అందేటటువంటి పథకాలు ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి రాదేమో అనేటటువంటి ఉద్దేశంతో మనస్తాపం చెంది చనిపోయినట్టుగా కూడా వార్తలు చూసాం. ఒక పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వెళ్ళి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇంటి వద్దకు పంపించి ఆ యొక్క పెన్షన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. అది దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో సంపూర్ణంగా కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వాలంటీర్ల మీద గత కొన్ని రోజుల నుంచి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు విధానాలతోటి, తప్పుడు పద్ధతులతోటి, తప్పుడు వ్యక్తులతోటి, ఇలాంటి నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తులతోటి అడ్డుకుంటూ అబాసు పాలవుతున్నటువంటి ఉదాంతాలనే ఈరోజు కూడా చేశారు. 6100 డిఎస్సి పోస్టులు ఇస్తే నిరుద్యోగుల కోసం దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీతోటి పొత్తెందుకు పెట్టుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు? కేవలం కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి గెలవాలనేటటువంటి ఉద్దేశం. కానీ 58 నెలల కాలం అందుకున్నటువంటి ప్రజలు, పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలు అది ఎందుకు మర్చిపోతారు సార్? ఇవాళ బీజేపీతోటి పొత్తెందుకు పెట్టుకున్నాడు సార్ చంద్రబాబు నాయుడు? ఏమన్నా వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చారనా, విశాఖ రైల్వే జోన్ ఇచ్చారనా, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణించకుండా ఆపారనా, కడప స్టీల్ ఇచ్చారనా, ఏమిచ్చారని? 1,00,000 కోట్లు తీసుకొచ్చి రాజధాని కడతానని చెంబుడు నీళ్లు తట్టడు మట్టి ఇచ్చిపోయినటువంటి ఈ పెద్ద మనిషితోటి పొత్తు పెట్టుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో ప్రజలకు చెప్పాలి. ప్రజలకి ఇబ్బంది పెట్టడమే వారి ఉద్దేశంగా. మంచి మద్యాన్ని సప్లై చేస్తామంటారు. ఇంత తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి ఈ వ్యక్తి ఎంత నీచానికి, ఎంత అబాసు పాలవుతున్నా కూడా మళ్ళీ ఒడిగడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇవాళ మాట్లాడిన ఆంజనేయులు గారి మీద టిప్పర్ డ్రైవర్ అని చులకనగా మాట్లాడినటువంటి ఉదాంతాన్ని చూస్తే, పెత్తందారులకి పేదలకు మధ్య ఏదైతే యుద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది వాస్తవమని కళ్ళ ముందు కనపడుతుంది. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ సీట్లుంటే 5టికే 5 బీసీలకి, వెనకబడినటువంటి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే, వీళ్ళు ఇచ్చినటువంటి 1 సీటు ఎస్సీ తీసేస్తే మిగిలినవన్నీ కూడా ఓసీలకి ఇచ్చారు. 6 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంటే వాళ్ళ ఎంపీలుగా 6టికి 6 సీట్లు ఒక ఎస్సీ తీసేస్తే 5 సీట్లు కూడా ఓసీలకి ఇచ్చారు. జనసేన 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంటే 2 కూడా ఓసీలకి ఇచ్చారు. ఇది కదా దుర్మార్గం. ప్రజలపై ఉన్నటువంటి అక్కసి ఇది. పేదలంటే వారికి చులకన భావన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంటే వారికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత పెత్తందారి పోకడలకు వీళ్ళు ఒడిగడుతున్నారో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పుల వలన ఇలా జిఎస్డిపిలో ఏపీ రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉంది అంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం అని కనపడుతున్నా కూడా దాన్ని రాయనటువంటి ఈ పచ్చపత్రికలు రోజు తప్పుడు వార్తల్నే, అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేస్తూ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిమ్మగడ్డ ప్రసాద్ చేసినటువంటి ఉదాంతం, రమేష్ చేసినటువంటి ఉదాంతం, ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజలపై, పేదలపై ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావానికి ఉదాహరణగా తీసుకోవాలి.
గతంలో కూడా ఎలక్షన్ కాదు, అప్పుడు ఇప్పుడు ఏ విధమైనటువంటి మీరే ఆపారని ప్రచారం చేస్తున్నారేంటి మరి గతంలో కూడా ఇదే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ సమయంలో ఎలాంటి వ్యవహారాన్ని ఆయన వ్యవహరించారో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రజలందరూ చూశారు. మొట్టమొదటి నుంచి ఆయన టీడీపీకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటాడో అందరూ చూశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 1,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ వ్యవస్థ ఇంటి వద్దనే ఎక్కడైతే గ్రామం మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఇవాళ పెన్షన్లు ఇవ్వడం వారు ఒప్పుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప విధానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టా కాదా? ఇది సమాధానం చెప్పాలా. గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ మీద కూడా అనేక సందర్భాల్లో వీరు తప్పుగా మాట్లాడినటువంటి ఉదాంతాలు అనేక ఉన్నాయి. ఈ రాక్షస ఆనందాన్ని పొందడం చంద్రబాబు నాయుడికి అలవాటు. ఇతను వికృత రాజకీయం చేయడం, ప్రజల మీద విషం చెమ్మడం, అక్కస్సు వెళ్ళగక్కడం, మంచి చేసేటటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే, మీకు మంచి జరిగితేనే, మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా అడుగుతూ ఉంటే, తప్పులు చేస్తూ ఓట్లు అడుగుతూ నీచానికి దిగజారుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కుయుక్తుల్ని ప్రజలు కూడా పసిగట్టాలి. చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి యొక్క వెన్ను విరవాలి మీ ఓటు ద్వారా అని వారిని కోరుకుంటూ, అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడో, వ్యవస్థల్ని ఏ విధంగా దగా చేశాడో, వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సొమ్ముని కాజేశారో, ప్రజల డబ్బుని తినివేసి ఈరోజు అనేక కేసుల్లో ఒక ఆర్థిక నేరగాడుగా ఎదుర్కొంటున్నాడు, కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి. అలాగే ఒక చిన్న మాట సార్, ఇందాక మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు ఉంటే మాత్రం వాటిని తొలగిస్తారు, తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఉంటే మాత్రం తొలగిరు. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా, ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి పర్మిషన్ తీసుకొని మేము ప్రజల మధ్యలోకి వెళ్తుంటే అడుగడుగున కెమెరాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్ఓ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు పెద్ద బ్యానర్ ఈ రోజు వరకు కూడా ఉంది. ఈ రోజు వరకు దాన్ని తొలగించలేదు. గుక్కెడు మంచినీళ్లు లేవు అని ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం ద్వారా సప్లై చేస్తున్నా సరిపోకపోతే గుక్కెడు మంచినీళ్లు మేము ఇవ్వాలని ముందుకు వస్తుంటే మా ట్యాంకర్లను ఆపేస్తారు. తెలుగుదేశం వారు పచ్చరంగేసుకొని ట్యాంకర్లని వాళ్ళు తిప్పుతూ ఉంటే మాత్రం వారిని పట్టించుకోరు. అంటే బీజేపీని అడ్డం పెట్టుకొని ఏ రకమైన నీచ రాజకీయాన్ని చంద్రబాబు చేస్తున్నాడో అన్నదానికి ఇది పరాకాష్ట. రైట్.